హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. जंगल के लिए जो बातें निकल रही हैं उस पर हमारा ध्यान तो पहले करना जरूरी है। परम आदरणीय दादी जी का एक एक्शन से लेकर यात्रा अभी से मनमोहनी कॉम्प्लेक्स तक और कॉम्प्लेक्स से होते हुए पीछे नहर के साथ आएंगे और उनको मनमोहनी वन में पानी और ड्रिंक्स आदि का प्रबंध रखा गया है, वो भी ध्यान रहे। ऑप्शन इस कार्यक्रम में आकर शोभा और एक मिनट साइलेंस। ఓం శాంతి. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం, మౌంట్ ఆబూ, రాజస్థాన్ అంతర్జాతీయ ముఖ్య కేంద్రం నుంచి మీడియా కాన్ఫరెన్సు, జాతీయ మీడియా కాన్ఫరెన్సు సందర్భంగా వచ్చిన మనము ఈ యొక్క సమాచారాన్ని తీసుకుందాము. ఈరోజు విశేషంగా సెప్టెంబరు 23వ తారీఖు నుంచి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 2వ తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు, మన భారతదేశం యొక్క ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రేరణాత్మకమైనటువంటి సంకల్పంతో బ్రహ్మకుమారీస్ కూడా ఈ వారం రోజులు కూడా ఈ యొక్క ప్రచారాన్ని, స్వచ్ఛ భారత్ సత్య భారత్ అనేటువంటిది స్వచ్ఛ ప్రచారాన్ని చేయడానికి నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు మౌంట్ ఆబూలో హెడ్ క్వార్టర్స్లో భారతదేశ ప్రభుత్వం ద్వారా గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రేరణానుసారంగా స్వచ్ఛము మరియు ప్లాస్టిక్ ముక్త భారతదేశం యొక్క ప్రచారం పూర్తి భారతదేశంలో ఇప్పుడు నడుస్తుంది. ఈ సందర్భంలో 23 సెప్టెంబర్ నుండి 2వ తారీఖు అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతి వరకు
2019 ఈ యొక్క కార్యక్రమం భారతదేశం యొక్క అన్ని బ్రహ్మకుమారీస్ యొక్క సేవా కేంద్రాల్లో ఈ యొక్క ప్రచారం అనేది ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో మౌంట్ ఆబూ రాజస్థాన్ హెడ్ క్వార్టర్స్లో శుభారంభం చేయడానికి సిరోహి జిల్లా నుండి జిల్లాధికారి అయినటువంటి శ్రీ సురేంద్ర కుమార్ గారు, కలెక్టర్ సురేంద్ర కుమార్ సోలంకి గారు వారి యొక్క అధ్యక్షతలో సోమవారం నాడు 23 సెప్టెంబరు 2019 ఉదయం సమయంలో 8 గంటలకు బ్రహ్మకుమారిస్ యొక్క డైమండ్ హాల్లో శాంతివనం పరిసరంలో ప్రారంభం చేయబడింది. ఈ కార్యక్రమంలో ఈ చుట్టుపక్కల ఆబూ రోడ్డు చుట్టుపక్కల ఉండేటువంటి స్కూళ్ళలోంచి పిల్లలు కూడా అనేక మంది వచ్చి పాల్గొన్నారు. అనేక రకాల ప్రేరణాత్మకమైనటువంటి స్లోగన్లతో నినాదాలు చేస్తూ స్వచ్ఛ భారత్ విషయంలో ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణను చేసేందుకు, ప్లాస్టిక్ ముక్త భారతదేశాన్ని చేసేందుకు ఈరోజు అన్ని బ్రహ్మకుమారి సేవా కేంద్రాల తరపు నుంచి ఇక్కడ ముఖ్యంగా అనేక స్కూళ్ళ పిల్లలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారండి.